మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రోహిణి భైరవ జోషులు గారు రాసిన ఆ ఇంట్లో అనే కథ విందాం. జయరాం గారు, మీకు అందుబాటు ధరలో సిటీలో ఇల్లు దొరకడం కష్టం. కావాలంటే సిటీకి కాస్త దూరంలో ఉన్నాయి, చూడమంటారా? ఫోన్లో అడిగాడు ఏజెంట్ లోకనాథం. అదే విషయం భార్యను అడిగాడు. పోనీ మన స్కూల్ ఉన్న ఊరికి దగ్గరలో ఉన్నాయేమో కనుక్కోండి అన్నది భార్య సుజాత. ఆ విషయమే చెప్పాడు లోకనాథంతో. ఉన్నాయండి, రేపు ఆదివారం వెళ్ళి చూద్దాం, వస్తారా అన్నాడు. జయరాం సుజాతలు సిటీకి దగ్గరలోని పల్లెటూరులో ఉన్న బడిలో టీచర్లుగా పనిచేస్తున్నారు. సిటీ నుంచి 3 గంటలు ప్రయాణం చేసి రోజు వెళ్లి రావాలంటే ఎంతో కష్టం అనిపించేది. పిల్లలు స్కూల్ కోసం ఇన్నాళ్లు సిటీలో ఉన్నారు. ఈ మధ్యనే కొడుకుకు కూతురికి పెళ్లిళ్లు చేశారు. వాళ్ళు వేరే వేరే ఊర్లలో స్థిరపడ్డారు. ఇద్దరు చిరుద్యోగులవడంతో ఎక్కువ డబ్బు పెట్టి సొంతిల్లు కొనుక్కోలేక ఆ ఆలోచన మానుకున్నారు. సిటీలో ఇల్లంటే మాటలు కాదు, ₹1 కోటి పైమాటే. అంత తాహతు వాళ్లకు లేదు. అందుకే తమ బడ్జెట్లో ఇల్లు చూడమని ఏజెంట్ను సంప్రదించారు. అనుకున్నట్లుగానే ఆ ఆదివారం సిటీకి దూరంగా ఉన్న కాలనీలో ఇల్లు చూపించాడు లోకనాథం. ఇప్పుడిప్పుడే కొందరు ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇళ్లన్నీ విసిరేసినట్లుగా అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి. జనావాసంలో మసలిన వీళ్లకు ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా కనిపించింది. కానీ జనాలు ఎక్కువ లేని చోట ఉండడం ఎలా అని సంశయిస్తుంటే, ఇక్కడ నుంచి సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి మీ స్కూల్ ఉన్న ఊరికి బస్సులు చాలానే ఉన్నాయి. అరగంటలో మీ స్కూల్కి చేరుకోగలరు అన్నాడు లోకనాథం. ఒక ఇల్లు బాగా నచ్చింది వాళ్లకు. 3 పడక గదులు, హాల్, వంటిల్లు, ఇంటి చుట్టూ స్థలం. ఆ స్థలంలోనే మంచినీళ్ల బావి ఉంది. దాని నుంచి మోటార్ ద్వారా నీళ్లొస్తాయి. ఇన్ని సౌకర్యాలు గల ఇల్లు తమకు అందుబాటులో ఉండడం సంతోషాన్నిచ్చింది. పక్కనే ఇంకేదో ఇల్లు కూడా ఉండడంతో తోడు దొరికినట్లు ఆనందపడ్డారు. ఇంకో నెలకంతా ఆ ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు. ఇంటి చుట్టూ పూల మొక్కలు, పళ్ల మొక్కలు వేసుకుని మురిసిపోయారు. ముఖ్యంగా స్కూల్ దగ్గర అవడంతో వాళ్ళకి టైం బాగా కలిసొచ్చింది. కాలనీలో చాలా మందికి కార్లున్నాయి. అవసరం అయితే క్యాబ్లు కూడా దొరుకుతాయని వాళ్ళు చెప్పారు. పక్కింట్లో ఎవరూ కనబడలేదు. ఒకరోజు రాత్రి 8 గంటలప్పుడు ఆరుబయట కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు జయరాం సుజాతలు. పక్కింట్లో తాళం తీసిన శబ్దం అయింది. ఒక పడుచు జంట ఇంట్లోకి వెళ్ళబోతూ, కొత్తగా ఇంట్లోకి వచ్చారా అంకుల్ అని పలకరించారు. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులట. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఈ ఏరియాలో ఇల్లు కట్టించే ఉద్దేశంతో ఒక స్థలం కొన్నామని, అందుకని ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నామని అన్నారు. వాళ్ల పేర్లు వసుధ, శ్రీకర్ అని చెప్పారు. మేం తెల్లవారుజామునే వెళ్లిపోయి రాత్రి వస్తామంటీ అన్నది వసుధ. రోజు రాత్రిపూట కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఆదివారం సిటీలో ఏ పార్టీకో వెళ్లి రాత్రి సినిమా చూసి వచ్చేవాళ్లు. అంత దూరము ఆ బైక్లోనే ప్రయాణం. ఒకరోజు మీ స్థలం ఎక్కడ బాబు అడిగాడు జయరాం. పదండి అంకుల్ చూపిస్తాను అన్నాడు శ్రీకర్. ఇప్పుడా అంటూ టైం చూశాడు. రాత్రి 7 గంటలు దాటింది. పర్లేదు రండి, ఇక్కడికి దగ్గరే అని తన బైక్లో తీసుకెళ్లాడు. ఆ అబ్బాయిని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళాడు. ఆ చీకట్లోనే చూపించాడు. ఒక పండుగ రోజు ఇంట్లో పూజ ఉంది, రమ్మని సుజాత పిలిచింది. సారీ ఆంటీ, ఆఫీస్లో అర్జెంట్ పనుంది అన్నది వసుధ. రాత్రి ప్రసాదం ఇచ్చారు. అయ్యో పాడైపోయింది, వాసన కూడా వేస్తుంది అని పక్కనే ఉన్న చెత్తబుట్టలో పారేసింది. మంచి ప్రసాదం పారేసినందుకు కోపం వచ్చినా తమాయించుకుంది. ఉసూరుమనిపించింది ప్రాణానికి. ఒకసారి 10 రోజులైనా శ్రీకర్ వసుధలు ఇంటికి రాలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదే అని బాధపడ్డారు. ఏ ఊరైనా హఠాత్తుగా వెళ్లాల్సి వచ్చిందేమో అని సర్ది చెప్పుకున్నారు. కాని వాళ్ల మనసులో మాత్రం వీళ్ల గురించే ఆలోచన. 10 రోజుల తర్వాత వచ్చారు. పరిగెత్తుకుంటూ వెళ్లి సంగతేమిటని ఆత్రంగా అడిగారు. దాంతో వసుధ బోర్మని ఏడ్చి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఆ అమ్మాయి జుట్టు రేగి ఉంది. కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా మారి భయంకరంగా కనిపించింది. వసుధ వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉందాంటీ, హాస్పిటల్లో చేర్చాం, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. వాళ్ళ నాన్నకేమవుతుందోనని భయపడుతుంది అని శ్రీకర్ అన్నాడు. అయ్యో అలాగా,
ఏమీ కాదులే బాబు, దేవుణ్ణి నమ్ముకోండి అన్నది సుజాత. ఆ మాటలకు శ్రీధర్ కోపంగా మొహం పెట్టి, మేం దేవుణ్ణి నమ్మం అన్నాడు కఠినంగా. ఇంకా ఏదో చెప్పబోయిన సుజాత భుజం పట్టుకొని వెనక్కి లాగాడు జయరాం. ఇద్దరూ ఇంట్లోకి వచ్చేశారు అన్యమనస్కంగానే. అర్ధరాత్రి ఎవరో హృదయ విదారకంగా ఏడుస్తున్నట్లు అనిపించి చప్పున మెలకు వచ్చింది సుజాతకి. ఎక్కడి నుంచి ఆ ఏడుపు అని ఆలోచించింది. పక్కింటి నుంచే అని స్పష్టమైంది. భర్తను లేపి విషయం చెప్పింది. అప్పుడు టైం రాత్రి 2 గంటలైంది. ఇంత రాత్రప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, పడుకో, పొద్దున్న మాట్లాడదాం విసుక్కున్నాడు జయరాం. సుజాతకు నిద్ర పట్టలేదు. కాసేపు అయ్యాక పక్కింట్లో ఏడుపు ఆగిపోయింది. కానీ అంటూ గట్టిగా మూలుగులు వినిపించాయి. ఎందుకింత గట్టిగా మూలుగుతుంది ఆశ్చర్యపోయింది. పొద్దున మాట్లాడదాం అనుకున్నారు, కానీ తాళం వేసింది. ఆ రోజు రాత్రి కూడా ఇలాంటి ఏడుపే వినపడింది. 3-4 రోజులైనా ఇలాగే జరుగుతుంటే ఇక తట్టుకోలేకపోయింది సుజాత. జయరాంను లేపి, ఈరోజు ఏమైనా సరే వెళ్ళి అసలు విషయం కనుక్కోవాల్సిందే మొండిగా అన్నది. విధిలేక సుజాతతో పాటు పక్కింటికి వెళ్లి తలుపు తట్టాడు. 10 నిమిషాల తర్వాత తలుపు తెరిచిన శ్రీకర్ని చూసి ఒక అడుగు వెనక్కి వేశారు. జుట్టు చెదిరిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి భయం కొలిపే విధంగా ఉన్నాడు. బహుశా మందు తాగాడేమో మనసులో అనుకున్నారు. అతన్ని తప్పుకొని లోపలికి వెళ్లారు. జుట్టు విరబోసుకొని గోడవైపు తిరిగి ఏడుస్తుంది వసుధ. అమ్మాయి, వసుధను ఓదారుస్తున్నట్లు భుజం మీద చెయ్యి వేసింది సుజాత. షాక్ కొట్టినట్లై గబాలన చెయ్యి వెనక్కి తీసుకుంది. గిరుక్కున వెనక్కి తిరిగింది వసుధ. ఆ అమ్మాయి ఆకారం చూసి ఉలిక్కి పడింది. ఎవరో రక్తమంతా తోడేసినట్లు మొహమంతా తెల్లగా పాలిపోయింది. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. ఒళ్ళు గగురు పొడిచింది వాళ్లకు. వెనకనే నిల్చున్న శ్రీకర్, ఆంటీ, వసుధను డిస్టర్బ్ చేయకండి. వాళ్ళ నాన్న హాస్పిటల్లో చేరినప్పటి నుంచి తను హిస్టరిక్గా మారిపోయింది అన్నాడు. ఎందుకో నమ్మాలనిపించలేదు. డాక్టర్కి చూపించకూడదు అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను. రేపు తీసుకెళ్తాను. మీరు ఇంటికెళ్ళి నిద్రపోండి. వాళ్ళను బలవంతంగా బయటికి తీసుకొచ్చాడు శ్రీకర్. ఆ రాత్రి జయరాం, సుజాత వీళ్ల గురించే ఆలోచిస్తూ నిద్రకు దూరం అయ్యారు. పొద్దున ఆఫీస్కి వెళ్లిన శ్రీకర్, వసుధ ఆ రాత్రి ఇంటికి రాలేదు. 1 రోజులైనా వాళ్ళు రాలేదు. ఇల్లు ఖాళీ చేశారేమో అనుకున్నారు. శ్రీకర్ వాళ్లతో పరిచయం 1 రోజులే అయినా వాళ్ళని మర్చిపోవడానికి జయరాం వాళ్లకు మరో 1 రోజుల సమయం పట్టింది. ఒక ఆదివారం మధ్యాహ్నం కబుర్లు చెప్పుకుంటూ అప్పుడే కొని తెచ్చిన సరుకుల పొట్లాలు విప్పదీసి డబ్బాల్లో భద్రపరుస్తున్నారు. ఇక్కడ పొట్లాలు కట్టడానికి పేపర్లే వాడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడడం మానేశారట. ఎంత మంచి అలవాటు కదా అని పేపర్లను ఒక గుట్టగా పెడుతున్నారు. అలా పెడుతున్నప్పుడు ఒక పేపర్లోని వార్తను చూసి ఉలిక్కి పడింది సుజాత. ప్రేమ పెళ్లి చేసుకున్న కారణంగా ఇంట్లో వాళ్లు వెలివేసినందుకు ఒక యువజంట ఆత్మహత్య. ఈ వార్త పక్కన ఫోటోలు, వాటి కింద పేర్లు చూసిన సుజాత కళ్ళు పెద్దవి చేసి భయంతో కెవ్వును కేక పెట్టింది. ఏమైంది సుజాత? జయరాం మాటలకు అది సమాధానం చెప్పలేకపోయింది. పేపర్లోని వార్తను చూపించింది. ఆ ఫోటోలో ఉన్నది శ్రీకర్, వసుధలు. ఆ పేపర్ మీద తేదీ చూశారు. తాము ఇంటికి రావడానికి 2 రోజుల క్రితం పేపర్ అది. ఆ కాలనీలో వాళ్ళకెవ్వరికీ శ్రీకర్ వాళ్ళు పరిచయం ఉన్నట్లు లేదు. అంటే మనం ఇన్ని రోజులు మాట్లాడింది ఆత్మలతోనా? భయంతో వణికిపోయారు. 2 రోజుల తర్వాత, ఇక్కడేదో స్థలం కొన్నానని ఆ అబ్బాయి కాదు ఆత్మ చెప్పింది కదా, చూద్దాం పదా. అప్పటికప్పుడే ఆ దారి గుర్తుపెట్టుకుని వెళ్లి చూసి కొయ్యబారిపోయారు. ఆ స్థలం ఒక శ్మశానం. ఏమండి, మనం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. కొన్ని రోజులు మన పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. ఈ ఇల్లు అమ్మేమని ఆ ఏజెంట్కి చెప్పండి. మనం తిరిగి సిటీకి వెళ్ళిపోదాం ఏడుస్తూ చెప్తుంది సుజాత. అదే మంచిదని తనకు అనిపిస్తుంది. ఈ విషయాలు పిల్లలకు తెలియనివ్వకూడదని అనుకున్నారు. సామాన్లు సర్దడం మొదలుపెట్టారు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడు. తలుపు తీసిన సుజాతకు ఎదురుగా నిల్చున్న శ్రీకర్ ఆత్మను చూసి గుండె జల్లుమన్నది. దెయ్యం, దెయ్యం! భయంతో కేకలు పెట్టింది. అంతలో
అమ్మా, నేను చెప్పేది స్థిమితంగా వినండి అన్నాడు పెద్ద వయసున్న ఒక అతను. సుజాతను లోపల గదిలో కూర్చోబెట్టి ధైర్యంగా బయటికి వచ్చాడు జయరాం. మా అబ్బాయిని చూసి మీ భార్య ఎందుకు భయపడిందో నాకు అర్థమైంది అన్నాడు ఆ పెద్దాయన. వీడి పేరు శ్రీధర్, శ్రీకర్కు కవల సోదరుడు. శ్రీకర్ కులాంతర వివాహం చేసుకున్నాడని మేం గొడవ చేసిన మాట నిజమే. వాళ్ల పెళ్లి వల్ల మా అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ కోపంతో కాస్త గట్టిగానే కేకలేశాం, ఇంటికి రావద్దన్నాము. అలా అయితేనైనా మా అమ్మాయికి పెళ్లి కుదురుతుందేమో అనే ఆశతోనే అలా అనాల్సి వచ్చింది. వాడి మనసు చాలా మెత్తన, ఆ మనసుకు గట్టిగా గాయం అయినట్లుంది. మాతో తెగదెంపులు చేసుకుని ఊరికి దూరంగా ఉండే ఈ కాలనీలో కాపురం పెట్టారు. ఈ ఇంటి విషయం మాకు నిన్ననే తెలిసింది. వాడి మనసుకు ఎంత పెద్ద గాయం అయిందో మరి. ఆత్మహత్య చేసుకున్నారు. వసుధ ఇంట్లోనూ అదే పరిస్థితి. వీళ్ల పెళ్లైన వార్త విన్న వాళ్ళ నాన్నకు గుండెపోటొచ్చి హాస్పిటల్లో చేర్పించిన నెలకే ఆయన చనిపోయాడు. కళ్ళొత్తుకుంటూ అన్నీ వివరంగా చెప్పాడు. లోపలున్న సుజాతకు వినిపించాయి వీళ్ల మాటలు. బయటికి వచ్చి సానుభూతి చూపించింది. పక్కింటి తలుపులు పగలగొట్టి చూస్తే ఇల్లంతా బూజు పట్టి భరించలేని దుర్వాసనతో నిండి ఉంది. ఇల్లంతా ఖాళీ చేసి ఇంటిని శుద్ధి చేసి పూజలు హోమాలు చేశారు. జయరాం సుజాతలు ఊరి నుంచి వచ్చేటప్పటికి పక్కిల్లు కళకళ్లాడుతూ కనపడింది. సుజాత వాళ్ల దూరపు బంధువు వరుసకు పిన్ని కొడుకు ఆ ఇల్లు కొని కాపురం కూడా పెట్టారు. రోజు పూజలు చేసే మనకు ఆ దెయ్యాలేం చేస్తాయి అన్నారు వాళ్ళు. సుజాతను ఇల్లు ఖాళీ చేయవద్దని, ఏం భయం లేదని ధైర్యం చెప్పారు. సరే, అది చూద్దాం, మనవాళ్లే తోడున్నారు, ఇక ధైర్యంగా ఉండవచ్చు అనుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి చెడు సంఘటనలు ఎదురవ్వలేదు వాళ్లకు. అప్పుడప్పుడు ఆ శ్మశానం పక్క నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం శ్రీకర్ వసుధలు గుర్తొచ్చి జాలిపడేవారు సుజాత, జయరాం. ఇదండి రోహిణి భైరవ జోషులు గారు రాసిన ఆ ఇంట్లో అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.